హైదరాబాద్ టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని జిర్ర హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని శివలింగం వద్ద బుధవారం ఉదయం మాంసపు ముద్దలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. మాఘ పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయంలో మాంసపు ముద్దలు చూసి షాక్ అయ్యారు. పవిత్రమైన ఆలయంలోని ఇలాంటి పని ఎవరు చేసి ఉంటారా అన్న అనుమానంతో ఆయన నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వార్త క్షణాల్లోనే వైరల్ కావడంతో నగరం నలుమూలల నుంచి హిందూ సంఘాల నేతలు తరలివచ్చి ఆలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఎంతో పవిత్రమైన శివాలయంలో, అది కూడా గర్భగుడిలో లింగం పక్కనే మాంసపు ముద్దలు కనిపించాయంటే ఇది ఖచ్చితంగా ఎవరో కావాలని చేసిన పనిగా అనుమానం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన దుండగులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. విచారణ జరిపి నిందితుల్ని పట్టుకుంటామని, ఆందోళన విరమించాలని పోలీసులు వారిని కోరారు. మతపరమైన విషయం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఆలయంలోకి మాంసపు ముద్దలు ఎవరు తీసుకొచ్చారో తెలుసుకునేందుకు ఆలయ సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. మొత్తం 17 సీసీ కెమెరాలను పరిశీలించి మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఆలయంలోకి ఎవరైనా వచ్చారా అని పరిశీలించారు. అయితే సీసీటీవీ కెమెరాల్లో మనుషులెవరూ కనిపించకపోవడంతో మరి ఈ పని ఎవరు చేసి ఉంటారో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఓ సీసీటీవీ కెమెరాల్లో పిల్లి అటుగా వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వీడియోను జూమ్ చేసి చూస్తూ దాని నోట్లో మాంసం ముద్ద కనిపించింది. దీంతో శివాలయంలో లింగం పక్కన ఉన్న మాంసపు ముద్ద ఆ పిల్లే పట్టుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ వీడియోతో తీవ్ర అలజడి రేపిన మాంసపు ముద్ద ఘటన విషయం కొలిక్కి వచ్చినట్లయింది. దీనిపై సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ క్లారిటీ ఇచ్చారు. టప్పాచబుత్ర పరిధిలోని హనుమాన్ ఆలయంలో శివలింగం పక్కన కనిపించిన మాంసపు ముద్దను తీసుకొచ్చి పడేసిందని మనుషులు కాదని, పిల్లి అని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియోను ఆయన విడుదల చేశారు. దీంతో ఈ ఘటనకు ఫుల్ స్టాప్ పడింది.